నేనెప్పుడు దయను సత్యమును కలిగి ఇతరులను ఎప్పుడు కూడా తృణీకరించి నేను మాట్లాడకూడదు. దేవుని ప్రేమతో వారిని నేను ప్రేమించాలని నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. యేసు ప్రభువారంట దేవుని దయలోను మనుషుల దయలోను వయసు యందు జ్ఞానం యందు వర్ధిల్లుచుండెను. నీవు దయను సత్యమును దీర్ఘశాంతమును నువ్వు కంఠహారంగా ధరించుకొని అది నీ హృదయం అనే పలకల మీద నువ్వు రాసుకొని మర్చిపోకుండా ఆ ప్రకారంగా నువ్వు దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటే నీవు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును మంచివాడు అనిపించుకుంటావు. దేవుడు నిన్ను మంచివాడు అంటారు, మనుషులు కూడా నిన్ను మంచివాళ్ళు అంటారు. వెండి కంటేను బంగారం కంటేను మంచి పేరు కోరదగినది. మంచి పేరు సుగంధ తైలముల కంటే మంచి పేరు కోరదగిందన్నమాట. చాలామంది అత్తరు సెంటు రకరకాల పర్ఫ్యూమ్స్ రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటే మంచి వాసన వస్తుంది. రాసుకోవద్దని కాదు నా ఉద్దేశం. హృదయం అంతకంటే సువాసనగా ఉండాలి. హృదయం అంతకంటే అవును చెమట గబ్బు కొట్టేదానికంటే రాసుకోవటం మంచిదేగా. సుగంధ తైలము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగిందనమాట. ఆ మంచి పేరు ఎప్పుడు వచ్చిందంటే దయను సత్యమును నిన్ను విడిచిపెట్టనీయకుండా వాటిని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటే గనక నువ్వెప్పటికీ వాటిని మర్చిపోకుండా కొనసాగుతూ ఉంటే దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నిన్ను మంచివాడు అంటాడు, మనుషులు కూడా నిన్ను మంచివాడు అంటారు. మనుషులు నిన్ను చెడ్డవాడంటే దేవుడు కూడా చెడ్డవాడు అంటాడు. ఎందుకంటే మనుషులు ఎదుట నీ దేవునికి మహిమ వచ్చినట్లుగా మీ సత్క్రియలను వారి ఎదుట చేయండి. మంచి మంచి పనులు చేస్తూ ఉంటే మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానవంతుడిని, నేనే తెలివైన వాడిని, నేను తెలివైన దాన్ని, నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. దేవుడు ఏమంటున్నాడంటే నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించు. నీతియుక్తమైన బలులు అంటే నీ వలన ఎవరు కూడా కీడు అనుభవించకూడదు. నీ వలన అందరూ మేలు అనుభవించాలి. అందరికీ నువ్వు మేలు చేసి కీడు అనుభవించినప్పటికీ కూడా దేవునికి అది హితమవుతుంది.